సో ఎంఐఎం అధినేత కానీ ఎంఐఎం పార్టీ మద్దతు ఇవ్వడం వల్ల ఇండైరెక్ట్ గా డైరెక్ట్ ఇవ్వడం వల్ల ఈ సీట్లను కోల్పోయారని కరెక్ట్గా చెప్తున్నారా? 100% అది పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది. ఫిరోజ్ ఖాన్ చెప్తలేడు. మళ్ళీ ఫిరోజ్ ఖాన్ చెప్పినాడు అని లొల్లి పంచాయతీ చేస్తారు మీరు అందరు. ఫిరోజ్ ఖాన్ చెప్తలేడు. ఏది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అది చెప్తున్నా. రేవంత్ రెడ్డి చరిష్మా అట్లనే ఉన్నది, అట్లనే ఉంటుంది. స్కీమ్లు అమలు కాకపోతే అప్పుడు తక్కువ అవుతుంది. ఎప్పుడు దాకా స్కీమ్లు అమలు అవుతుంది. రేవంత్ రెడ్డి డే బై డే అట్లనే స్ట్రాంగ్ అవుతాడు. కాంగ్రెస్ డే బై డే స్ట్రాంగ్ అవుతుంది. ఈ 5 years కాదు, ఇంకా 5 years మేము రూల్ చేస్తాం. ఆ నమ్మకం మాకు ఉన్నది. ఎంపీ ఎలక్షన్లో దిస్ ఇస్ ద వాస్తవం. సో చివరిగా పొలిటికల్ ఆనెస్ట్గా చెప్పండి, మీరు రాజకీయాలతో పాటు హరీష్ రావు పాత్ర పైన బాగా చర్చ జరుగుతుంది. హరీష్ రావుకు బీఆర్ఎస్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఒక చర్చ, మరోవైపు బీజేపీలోకి హరీష్ రావు వెళ్తున్నట్టు ప్రధానంగా ఈ 2 అంశాలు తిరుగుతున్నాయి. మీకున్న ఎక్స్పీరియన్స్ దాకా ఏం చెప్తారు? హరీష్ రావు పోడు, కేసీఆర్తోనే ఉంటాడు. రైట్. నెక్స్ట్ ఫ్యూచర్ బీఆర్ఎస్కి ఉన్నది అంటే కేటీఆర్ అండ్ హరీషే. ఫ్యూచర్లో బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోతుంది, అలయన్స్ చేసుకుంటుంది, అది వాస్తవం. కానీ హరీష్ రావు ఏడవాడు. నో. ఏం చేస్తాడు? ఇడిచేసి బీజేపీకి పోతాడు. ముఖ్యమంత్రి చేస్తాడు హరీష్ రావుకి? చేయడు కదా. చేయకపోతే ఎందుకు పోతాడు? నెక్స్ట్ ఇంపాసిబుల్. అండ్ బీజేపీ పార్టీ ప్రామిస్ కూడా చేయదు. అది బీజేపీ పార్టీ ఒక నెత్తి నొప్పి. సో హరీష్ రావుకి ఎక్కడ ఛాన్స్ ఉన్నది? ఏదో మీడియాలో టీఆర్పీ కావాలి అని చెప్తారు, స్పెక్యులేషన్ కావాలని చెప్తారు. హరీష్ రావు ఎక్కడ పోడు. ఆయనకు ముఖ్యమంత్రి ఇయ్యరు, ఆయన పోడు. సో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీలో 23-26 మంది జాయిన్ కాబోతున్న వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? వస్తానంటే చేర్చుకుంటారా? బీఆర్ఎస్ విలీనం ఉంటుందా? బీఆర్ఎస్ విలీనం అవుతుంది కాదు, అది ఫ్యూచర్. కానీ చాలామంది ఎమ్మెల్యేస్ టచ్లో ఉన్నది, అది వాస్తవం. కానీ చాలామంది టచ్లో ఉండి వాళ్ళ రేట్ చెప్తున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిసైడ్ చేసింది. ఆ లంగా పార్టీ కేసీఆర్ పార్టీ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేస్కి రేట్ ఇచ్చి తీసుకుపోయినాడు. మేము రేట్ ఇవ్వం. మా కాంగ్రెస్ పార్టీ మా సిద్ధాంతం ఇష్టం ఉంటే వెల్కమ్, లేకుంటే ₹1 కూడా మేము ఇవ్వం. కానీ వాళ్ళు ఏమో మినిస్ట్రీ కావాలి, డబ్బులు కావాలి అని ఆలోచిస్తున్నారు. అని వాళ్ళు కూడా వాళ్ళ పని ఆఫర్ ఇవ్వాలి కదా. ఇది బిజినెస్ కదా. రాజకీయం ఒక 5%కి సీరియస్, 95%కి బిజినెస్ కదా అన్న అందరికీ. సో ఆ బిజినెస్లో ఆఫర్లు వస్తున్నాయి. కానీ మా రేవంత్ రెడ్డి తిక్క ఫెలో. నో, ఫ్రీగా వస్తే వెల్కమ్, అదర్వైజ్ గెట్ అవుట్. అది పాలసీ. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ అంటున్నది, సో రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతాడు. ఒకప్పుడు పప్పు అంటే బీజేపీ అనేది ఇప్పుడు నిప్పులా మారాయండు, ఒక బలమైన శక్తిగా తయారైండు రాహుల్ గాంధీ అని చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి చరిస్మా ఎట్టి పరిస్థితుల్లో ఏం తగ్గలేదు, ఇంకా రోజు రోజు పెరుగుతుందని కూడా చెప్పారు. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ లేపడానికే బీఆర్ఎస్ తన ఓట్లను డైవర్ట్ చేసుకుని ఈరోజు ఎక్కువ సీట్లు బీజేపీ గెలిచేలాగా బీఆర్ఎస్ చేసిందంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ, గాంధీ భవన్.